You are telling your followers that everybody has yes. హాయ్ ఆదిత్య, హాయ్ చంద్ర. నాకు కూడా శాలరీ ఇస్తారా? నేను కూడా చెప్తాను. హాయ్ హాయ్ అందరికి హాయ్, అందరికి హాయ్. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఈవెన్ ఐ సే yes, please give me salary. సమ్మర్ ఇంటికి కాలేజ్ ఉన్నాయా బ్రో? ఈ కంట్రీలో కాదు బ్రో, వేరే కంట్రీలో ఉంటాయి. Please give me సమ్మర్ ఇంటేక్ ఆల్రెడీ అయిపోయాయి బ్రో. మీకు రెండు సెప్టెంబర్ ఇంటేక్లో ఉన్నాయి. మీకు కావాలంటే మీకు మెసేజ్ చేయండి పర్సనల్గా, నేను మెసేజ్ చేస్తాను మీకు, ఓకేనా? ఆల్రెడీ ఇప్పుడు మార్చిలో వస్తున్నారు, మార్చిలో స్టార్ట్ అవుతుంది కాలేజీ. ఆల్రెడీ వచ్చారు. సో జూన్ కల్లా ఎండ్ అయిపోద్ది. మళ్ళీ జూన్లో సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది, సెప్టెంబర్కి ఎండ్ అయిపోతుంది, సెప్టెంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్. నేను ఓకే చెప్తాను. హాయ్ అందరికి హాయ్ హాయ్ ఈవెన్ ఐ సే yes. హాయ్. Please give me some salary. హాయ్లు బాయ్లు హవరీవి కాకుండా ఏమైనా పెట్టండి బ్రో మెసేజ్లు, మీకు ఉపయోగపడాలి, నాకు ఉపయోగపడాలి. Don't do your work. I just say yes and okay. బాగున్నా బ్రో, బాగున్నా. మీరు బాగున్నారా? సుధీర్, గిరి, హాయ్ గిరి, మహేంద్ర, రేణుక, రామ్, పాలకొండయ్య, రవి, చందు. వేకెన్సీస్ ఆర్ దేర్ ఫర్ బ్రో. జాబ్ వేకెన్సీలు కూడా ఉన్నాయి బ్రో, జాబ్ వేకెన్సీలు ఉన్నాయి. కాకపోతే మీ ఎక్స్పీరియన్స్, అలాగే మీకు ఏజ్ లిమిట్, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవన్నీ ఉంటే, అమౌంట్ కూడా మీకు నచ్చితే దానికి ప్రాసెస్ చేసేదానికి చూద్దాము బ్రో. నేను లాట్వియాలో ఉన్న మిస్టర్ చెఫ్లో చెఫ్గా జాబ్ చేస్తున్నా. హాయ్ బ్రో, హాయ్. మిస్టర్ చెఫ్లో అన్నను శ్రీనాథ్ అన్నను అడిగినా అని చెప్పండి బ్రో. శ్రీనాథ్ అన్నను అడిగినా అని చెప్పండి. నా పేరు చెప్పండి, మురారి అని కనుక్కుంటాడు. బ్రో వెదర్ ఎలా ఉంది బ్రో? బ్రో వెదర్ అయితే రఫ్ ఆడిస్తేస్తుంది బ్రో. మైనస్లలో ఉంది, -19, -20 ఉంది. ఇబ్బంది. వన్స్ మీట్ అవుదాం. ఓకే ఓకే తప్పకుండా బ్రో. నేను చాలాసార్లు వచ్చాను, మిస్టర్ చెఫ్కి వచ్చాను, అన్నకు కూడా తెలుసు. తన్మయ్ హాయ్ హాయ్. ప్రవీణ్ హాయ్ బ్రో, హాయ్ హాయ్ హాయ్. బిలీవర్ సంజు హాయ్ బ్రో. వేర్ హౌస్ జాబ్స్ ఉన్నాయి బ్రో? ఉన్నాయి బ్రో, జాబ్స్ ఉన్నాయి. కాకపోతే స్టూడెంట్స్కి కొంచెం కష్టము, ఎందుకంటే స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది అది. సో కాలేజీలు ఉంటాయి కాబట్టి మోస్ట్లీ కొంతమందికి ఎవరికైతే నైట్ కాలేజీలు ఉంటాయో వాళ్ళు మాత్రమే వేర్ హౌస్ జాబ్స్ వర్క్ చేసేదానికి అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది. అన్స్కిల్ జాబ్స్ గురించి అండ్ వీసా గురించి చెప్పండి బ్రో. అన్స్కిల్ జాబ్స్ కైనా కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి బ్రో. ఎక్స్పీరియన్స్ లెటర్ అంటే ఏ జాబ్ పైన వస్తున్నారో ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ ఉండాలి. అలాగే మీకు ఏజ్ లిమిట్ ఉండాలి, ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ అంటే మేనేజ్ చేసే ఇంగ్లీష్ వచ్చినా పర్లేదు. మీరు ఏ జాబ్ అయితే వర్క్ చేస్తున్నారో ఎక్స్పీరియన్స్ లెటర్ కావాలి. మీకు అంతా సెట్ అయితే మాకు ఒకసారి మెసేజ్ చేయండి, ప్రాసెస్ చేసుకుందాం. తన్మయ్ హలో మురారి, ఎట్లున్నావు? గుడ్ టు సీ యూ గ్రోయింగ్. థ్యాంక్ యూ తన్మయ్, థ్యాంక్ యూ. నేనైతే బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అనిల్ హాయ్ బ్రో, హాయ్. శ్రీహర్ష హాయ్. ఇమ్ము హాయ్. ఇమ్ము ఎలా ఉన్నావు? మేడా శ్యామ్ హాయ్. శ్యామ్ ఎలా ఉన్నావు? శ్యామ్ ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాం, చాలా రోజులు అయింది, మాట్లాడదాం. హాయ్ బ్రో. సందేశ్ పవన్ బ్రో హాయ్. రైడర్ హాయ్ బ్రో. హేమంత్ ఫ్రెష్కి ఛాన్స్ లేదా బ్రో? ఫ్రెషర్స్కి ఛాన్స్ అంటే ఎలా బ్రో? మీరు వర్క్ వీసా అడుగుతున్నారా? అంటే వర్క్ వీసా ఫ్రెషర్స్కి ఉండదు బ్రో, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జాబ్స్ వీళ్ళు వదిలిన తర్వాత ఇక్కడ ఎవరు లేకపోతే అప్పుడు మనకి అంటే ఇండియా నుంచి ఇది పిలిపించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇండియా నుంచి పిలిపిస్తానంటే కనీసం ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి అడుగుతారు. ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి.
మిస్టర్ అన్నోన్ హాయ్ బ్రో. శ్రావణి హాయ్. రైడర్ సైకో రైడర్ హాయ్ బ్రో హాయ్. రాఘవ్ థ్యాంక్స్, నమస్తే, బాయ్. 83 హాయ్ బ్రో. వంశీ హాయ్. హేమంత్ ఫ్రెషర్స్కి జాబ్స్ ఏం లేవా బ్రో? ఫ్రెషర్స్కి కష్టం బ్రో. మీరు ఒకవేళ కొన్ని వెబ్సైట్స్ జాబ్స్ ఉంటాయి, అవి ఆ జాబ్స్ వదిలినప్పుడు నేను వెబ్సైట్స్ లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. మీరు అక్కడికి వెళ్ళి జాబ్స్కి అప్లై చేసుకుంటే ఫ్రెషర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే రేర్, అది చెప్పలేము, ఎందుకంటే వాళ్ళే మీకు అన్ని ప్రొవైడ్ చేస్తారు, వీసా అకామిడేషన్ ఫ్రీగా అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇంక్లూడింగ్ అంటే మీ స్కిల్ ఉంది అని చెప్పేసి వాళ్ళు నమ్మారు అంటే అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళే. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వేర్ హౌస్. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఈ కామర్స్ ఎక్స్ప్రెస్ విజయవాడ హబ్ షిప్మెంట్ స్కానింగ్ 2 years ఎక్స్పీరియన్స్. బ్రో ఉంది బ్రో, ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. డిగ్రీ ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉంది అది ఇన్ని చెప్పారంటే మీకు చెప్తాను ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి. హాయ్ గణేష్. శివ హాయ్. శివ కోమల హాయ్. ప్రొఫెసర్ ఎలా ఉన్నావు? మురారి బాగున్నా. శివ నువ్వు బాగున్నావా? ఏం చేస్తాను ఇప్పుడు? గుర్తుపట్టినావా నన్ను? నేనైతే నిన్ను గుర్తుపట్టినా, కోమలాన్ని గుర్తుపట్టినా, మా క్లాస్మేట్. శివ క్లాస్మేట్. లాత్వియా రావాలంటే ఎట్లా వర్క్ వీసా రావాలంటే అది పెద్ద ప్రాసెస్ బ్రో. ఇక్కడ ఫస్ట్ జాబ్స్కి వీళ్ళు అప్లై చేయాలి, అంటే జాబ్స్ వదలాలి, నోటిఫికేషన్ వదిలిన తర్వాత ఎవరు రాకపోతే ఎవరు లేరు అని ప్రూవ్ చేసుకున్న తర్వాత మనల్ని తీసుకుంటారనమాట. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దాని వర్క్ వీసా గురించి ఫుల్గా ఒక వీడియో అయితే తీస్తాను, 30 minutes ఉంటుంది, తీసి మీకు అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. తర్వాత విత్ ఇన్ 3-4 daysలో అయితే పెడతాను బ్రో. రేపు మా బ్రదర్ ఇండియా నుంచి వస్తున్నారు బ్రో, అక్కడ అకామిడేషన్ ఎలా ఉంది బ్రో? రేపు వస్తున్నారు అంటే అకామిడేషన్ మీరు ముందుగానే చూసుకోవాలి బ్రో. రేపు వస్తున్నారు అంటే ఇప్పుడు దొరకాలంటే చాలా కష్టం అకామిడేషన్. లేదా వేరే వాళ్ళు ఎవరన్నా ముందు ఉంటే వాళ్ళు చెప్పండి. ఒకవేళ ఈరోజు అకామిడేషన్ లేదు అని మీకు అనిపిస్తే రేపు అతన్ని వచ్చి నాకు మెసేజ్ చేయమని చెప్పండి, నేను అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాను అతనికి. హాయ్ కిషోర్, కోటపాటి కిషోర్ హాయ్. బెన్నీ రవి హాయ్. సౌజన్య హాయ్. ప్రసన్న రెడ్డి హాయ్. ఐ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్. కేఎఫ్సి డామినో అసిస్టెంట్ రెస్టారెంట్ మేనేజర్గా వేకెన్సీ ఉన్నాయి బ్రో. ఇక్కడ కేఎఫ్సి రెస్టారెంట్ మేనేజర్గా అంటే లాంగ్వేజ్ రావాలి బ్రో, లాంగ్వేజ్ ఖచ్చితంగా రావాలి. లేదా వర్కర్గా మీరు చెఫ్గా కానీ అట్లా చేసి ఉంటే దానికి లాంగ్వేజ్ ఏం అవసరం లేదు. మీరు మేనేజర్గా కాబట్టి సో చాలామంది లోకల్ ఉంటారు, వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఏదన్నా ఇబ్బందులైనా కూడా, లేదా మన ఒపీనియన్ కానీ, లేదా వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలంటే వాళ్ళకు కూడా ఇంగ్లీష్ రాదు, అది విషయం. సంజు ఐ హ్యావ్ 2 years ఇంటర్నేషనల్ వేర్ హౌస్ ఎక్స్పీరియన్స్. ఓకే బ్రో, మీ ఏజ్ లిమిట్ మీరు అంతా అన్నీ చూసుకొని మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్స్గా వస్తుంది అంటే నార్మల్ ఇంగ్లీష్ వచ్చినా పర్లేదు వస్తుంది అంటే నాకు మెసేజ్ చేయండి, ప్రాసెస్ చేద్దాం. హాయ్ హౌ ఆర్ యూ? ఎనీ జాబ్ వేకన్సీస్? నాన్ ఐటీ సైడ్ అంటే ఇక్కడ నాన్ ఐటీ సైడ్ అన్నా కూడా మీకు స్కిల్డ్ జాబ్స్ వస్తాయి. స్కిల్డ్ జాబ్స్ ఇక్కడ కష్టం రావడానికి. అన్స్కిల్డ్ జాబ్స్ అయితే బొచ్చాడు ఉన్నాయి. మీరు ప్రాసెస్ అన్నీ మీకు మీ సైడ్ నుంచి డాక్యుమెంట్స్ అన్నీ బాగుంటే ప్రాసెస్ చేసుకుంటే వీసా ఈజీగా వస్తుంది. హాయ్ గణేష్ హాయ్. రెడ్డి హాయ్ బ్రో హాయ్. రవితేజ హాయ్ బ్రో. రవితేజ ఎలా ఉన్నావు? మురారి బాగున్నా. శివ నువ్వు ఎలా ఉన్నావు? మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మహేంద్ర ఎలా ఉన్నాడు? విక్రమ్ హాయ్. విక్రమ్ రాజా హాయ్ బ్రో హాయ్. లవ్లీ బ్రో, మా బ్రదర్ రేపు ఇండియా నుంచి వస్తున్నారు బ్రో. లాట్వియాకి అకామిడేషన్ ఎలా ఉంది అంటే, మీరు ఎలా ఉంది అంటే మీరు ఒకవేళ మీరు అకామిడేషన్ చూసుకోకపోతే, మీకు ఒకవేళ అకామిడేషన్ లేకపోతే అతన్ని నాకు మెసేజ్ చేయమనండి, నేను అతనికి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాను. లేదు ఆల్రెడీ అకామిడేషన్ ఉంది అంటే అక్కడికి వెళ్ళండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు ఫోన్ చేయమని చెప్పండి, అకామిడేషన్లు దొరుకుతాయి.
దొరకవు అనేటివి ఏం లేవు, మనం ప్రాపర్గా సెర్చ్ చేసుకోవాలి. విష్ణు హాయ్, విష్ణు హాయ్, ఎలా ఉన్నావురా విష్ణు, బాగున్నావా? అకామిడేషన్ గురించి నేను మీకు కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తా. హాయ్ మురారి, హాయ్ కిషోర్, హాయ్, బాగున్నావా? రవితేజ హవారి అన్న, బాగున్నా రవి, నువ్వు ఎలా ఉన్నావు? హాయ్ బ్రదర్, హాయ్ హాయ్ హాయ్. గోవింద్ సాయి, హాయ్ గోవింద్ సాయి, ఎలా ఉన్నావు గోవింద్ సాయి, బాగున్నావా? చిన్న కార్తిక్, హాయ్ బ్రదర్, నేను వెల్డర్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే బ్రో. కానీ బ్రో ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోదు, ఏజ్ ఉండాలి, ఇంగ్లీష్ రావాలి, అలాగే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ వర్క్ వీసాకి ఇంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు, అది కూడా మీకు ఓకే అనిపిస్తే, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే, మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంటే ప్రాసెస్ చేసేదానికి రెడీ బ్రో మేము కూడా. బట్టు సాగర్ 183, జహీర్ హాయ్ హాయ్. చౌదరి హాయ్ హాయ్ బ్రో, థ్యాంక్ యూ బ్రో చౌదరి బ్రో ఫాలో అయినందుకు. శివ ఎస్, థ్యాంక్ యూ. హాయ్ హాయ్ ప్రియా, హాయ్. సూర్య చౌదరి సురేష్ జాయిన్, థ్యాంక్ యూ బ్రో. ఐ వాంట్ టు వర్క్ వేర్ హౌస్, హౌ టు కమ్ బ్రో, టెల్ మీ బ్రో. బ్రో ఒక్కసారి మీకు చెప్పిందే ఇదే చెప్తున్నాను. వర్క్ కోసం అంటే ఏ వర్క్ అయినా, అన్స్కిల్డ్ జాబ్స్కి ఏ దానికైనా కూడా ఏజ్ లిమిట్ బిలో 40 ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, మీరు చెప్పింది వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు చెప్పేది మీకు అర్థం కావాలి, కన్వర్జేషన్ జరగాలి ఇద్దరి మధ్య. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే మీకు కొంచెం అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు, ఆ అమౌంట్ మీకు పెట్టగలుగుతారు అంటే మీరు దీంట్లోకి ఎలిజిబుల్ బ్రో. ఈ జాబ్స్కి పేమెంట్ మంచిగానే ఉంటుంది, కష్టం కూడా అలానే ఉంటుంది బ్రో. వెంకటరెడ్డి సగిలి, హాయ్ బ్రో. వెంకటరెడ్డి సగిలి, ఎలా ఉన్నావు? హాయ్, చాలా రోజులు అయిపోయింది మాట్లాడి, 6-7 years 8 years అయిపోయి ఉంటుంది అనుకుంటా. అగ్రికల్చర్కు మా స్కూల్కి వచ్చాడు. హాయ్ బ్రో. లాట్వియాకి వస్తున్నా బ్రో, రేపు ఎక్కడ అకామిడేషన్ ఎలా ఉంది బ్రో? నాకు మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీకు అకామిడేషన్ కావాలా, మీకు ఆల్రెడీ ఉందా అకామిడేషన్? ఎలాగుంటుంది అంటే, ఇక్కడ స్టూడియో రూములు, షేరింగ్ అపార్ట్మెంట్లు, సపరేట్ ప్రైవేట్ అపార్ట్మెంట్లు, అలాగే డార్మెటరీస్ ఇలా ఉన్నాయి. ఏ దాంట్లో అయినా కూడా అంటే నీకు లగ్జరీని బట్టి అనమాట. స్టూడియో నీకు ఒక్కనికి కావాలి అనుకుంటే మోర్ దెన్ 400 euros అవుతుంది. అంటే దగ్గర మన ఇండియన్ రూపీస్లో 40,000 రూపాయలు అవుతుంది. అలాగే నీకు షేరింగ్లో ఉండాలి అనుకుంటే దగ్గర 30,000 రూపీస్ అవుతుంది. ఓన్లీ అకామిడేషన్కి మాత్రమే. అకామిడేషన్ అండ్ యూటిలిటీస్ అంటే కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు ఇవన్నీ కలిపి. మీకు ఉందా అకామిడేషన్ లేదా కొంచెం క్లారిటీ చెప్పండి, ఎందుకంటే మీ మెసేజ్ 3 సార్లు చదివాను అనమాట. దానికి ఇంటీరియర్ డిజైనర్గా వర్క్ చేస్తున్నా. ఓకే, మంచిది. ఇది వినడం చాలా హ్యాపీగా ఉంది. మంచిగా వర్క్ చేసుకో, హ్యాపీ. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? బెంగళూరా, హైదరాబాదా, లేకుంటే మీ ఊర్లోనే చేస్తున్నావా? రగడా, హాయ్ రగడా. బిజీ ఇన్ ఫ్రిక్ జా, హాయ్ బ్రో, హాయ్ బ్రదర్, హాయ్. రెడ్డి, హాయ్ బ్రో. విక్కీ, గుడ్ సీ యూ మురా. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. నీ రూమ్ పక్కనే నాది, గుర్తుందా నీకు? రోజు రావడము, స్నానానికి పోయేటప్పుడు బకెట్ తీసుకోవడం, మీ రూమ్కి వచ్చి స్నానం చేసి వెళ్ళిపోవడం, అవన్నీ గుర్తొస్తానే నిన్ను చూస్తూ ఉంటే, నీ మెసేజ్లు చూస్తూ ఉంటే. పార్ట్ టైం జాబ్ ఏమైనా చూపిస్తారా బ్రో కొంచెం మాకు? తప్పకుండా బ్రదర్. ఇప్పుడు ఏంటంటే వింటర్ కాబట్టి కొంచెము ఏమంటారు, స్నో కాబట్టి చాలా వరకు రెస్టారెంట్లు, షాపులు అన్నీ క్లోజ్ చేశారు. సో క్లోజ్ చేశారు కాబట్టి మనకు జాబ్స్ తక్కువ ఉంటాయి. మీరు ఒక్కసారి నన్ను కాంటాక్ట్ అయ్యారంటే మీకు డే 1 నుంచి మీకు ఏదైనా ఎర్నింగ్స్ స్టార్ట్ అయ్యేలాగా చూపిస్తా. తప్పకుండా మీరైతే నన్ను ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో చేద్దాం. తప్పకుండా హెల్ప్ అవుతుంది బ్రో.
ఈ గ్రూప్ వల్ల, ఈ పేజ్ వల్ల. గీతు హాయ్, లైవ్. హాయ్ గీతు, హౌ ఆర్ యూ? షాడో జాయిన్, థ్యాంక్ యూ. ఏం లే, తెలంగాణ అంటే వినోద్ హాయ్, వినోద్. రాజేష్ హాయ్ బ్రో, హాయ్ అందరికి హాయ్. ఇది ఐఫోన్ కాబట్టి కొంచెం అలా మంచి క్లారిటీ వస్తూ ఉంది. కొంచెం ముందు కంటే కొంచెం కలర్ వచ్చిన. రాజారెడ్డి హాయ్ బ్రో. రాజేష్ బ్రో హాయ్. జమాన్ హాయ్. జాదవ్ అనిల్ హాయ్ బ్రో. అసలు ఎలా ఉంది బ్రో ప్రజెంట్ పార్ట్ టైం పరిస్థితి? ప్రజెంట్ ఇప్పుడు వింటర్ కాబట్టి బ్రో, వింటర్కి పార్ట్ టైంకి అంటే ఆల్రెడీ పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా రెస్టారెంట్ క్లోజ్ చేయడం వల్ల మీరు నెక్స్ట్ మేము మిమ్మల్ని సమ్మర్లో కాంటాక్ట్ అవుతాము, మళ్ళీ సమ్మర్లో రండి మా రెస్టారెంట్ మేము క్లోజ్ చేసాము, ఇప్పుడు ఫీల్డ్ వర్క్ కూడా వెళ్ళట్లేదు మేము, మొత్తం అన్ని స్నో పడతా ఉంది, ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్పేసి వాళ్ళకు కూడా షిఫ్ట్లు తగ్గించేశారు. ఓన్లీ ఎక్కువ 5 years 4 years నుంచి వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే అక్కడ వర్క్ ఇచ్చారనమాట. మిగతా వాళ్ళందరినీ తక్కువ అంటే ముందు 10 hours చేసే వాళ్ళకి 5 hours 4 hours అలా ఇచ్చేవాళ్ళు. వీక్కి 3 days 4 days ఇచ్చే వాళ్ళకి 2 days 1 day అలా ఇస్తున్నారనమాట. అలాగా వర్క్ పరిస్థితి అయితే వింటర్లో ఎవరికి బాగుండదు, ఓన్లీ డెలివరీ చేసే వాళ్ళకి మాత్రమే బాగుంటుంది. కాకపోతే హార్డ్ వర్క్ ఉంటుంది వింటర్లో మొత్తం ఫుల్. ఎలాగంటే ఇప్పుడు డెలివరీకి వెళ్ళా కూడా నువ్వు నా వర్క్ ప్లేస్ నుంచి నా రెస్టారెంట్కి నాకు 10 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. 10 minutes వెళ్ళేదానికి నాకు మొత్తం అన్ని గ్లౌజులు అలాగే మాస్క్ మొత్తం అన్ని పెట్టేసుకుని స్వెటర్లు అన్నీ వేసుకొని పోతా. అయినా కూడా ముక్కులలో అలాగే చెవుకి మొత్తం అంతా స్నో వస్తుంది, అలాగే మొత్తం నీళ్లు గారుతూ ఉంటుంది అనమాట. అది వాన పడతా ఉందా లేకుంటే స్నో పడతా ఉందా ఏంటి అనేది మనకు అసలు స్పర్శగానే ఉండదు. అంత చేతులు ఫ్రీజ్ అయిపోతాయి. ఒకవేళ గ్లౌజులు లేకుండా బయటికి వెళ్ళామంటే చాలా కష్టం అయిపోతుంది, చేతులు ఫ్రీజ్ అయిపోతాయి. మీరు ఒకవేళ లాట్వియాలో వచ్చిన తర్వాత మీరు బయట తిరగద్దండి, ఎందుకంటే చాలా ఇబ్బంది ఉంటుంది. గ్లౌజులు అన్నీ పర్ఫెక్ట్గా అన్నీ ఉంటేనే వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఒకవేళ మీరు హెల్త్ పాడైంది హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా ఖర్చు అవుతుంది, వేలల్లో అవుతుంది బ్రో. గుర్తుపెట్టుకోండి, మన టాబ్లెట్స్ ఏం పని చేయవు. హెల్త్ జాగ్రత్త, ఫస్ట్ హెల్త్ తర్వాత ఏదైనా కూడా. ఐ హ్యావ్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుడ్ డెలివరీ బ్రో. ఓకే బ్రో, డెలివరీ ఎక్స్పీరియన్స్ ఉంది. డైరెక్ట్గా ఫుడ్ డెలివరీకే ఇక్కడ మీకు వర్క్ పర్మిట్ గురించి జాబ్స్ రావు బ్రో, ఉండవు ఇక్కడ. రిషి హాయ్. అన్విక హాయ్. శివ ఎలా ఉన్నా? కోవేట్లో ఎలా ఉంది నీకు? గౌతమ్ హాయ్. గౌతమ్ టాపర్ బాయ్. టాపర్ ఏం కాదు, పాపర్ నేను, ఫెయిల్యూర్ గాయ్. హాయ్ రిషి. మీరు ఎక్కడ ఉండేది, ఏరియా నేమ్? బ్రో నేను రిగాలో ఉంటా బ్రో, లాట్వియా రిగా. సెంటరే, అది సెంటర్లోనే ఉంటా అనమాట. రాజారెడ్డి లెట్స్ డిస్కట్ అబౌట్ దిస్, వీ నీడ్ టు టాక్ పర్సనల్లీ. అంటే బ్రో మీకు అంటే డౌట్స్ ఉండేటి అడగండి బ్రో. ఏదైనా పర్సనల్ అనిపిస్తే మీరు పర్సనల్ మెసేజ్ చేయండి, మాట్లాడదాం. ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. అదే ఇన్ఫర్మేషన్, ఏం ఇన్ఫర్మేషన్? ఒకవేళ లీగల్గా అయితే నేను మీకు లీగల్గా అయితే ఇక్కడే చెప్పేస్తాను. ఏదన్నా ఇంకా అటు ఇటు ఉంటే అది మళ్ళీ తర్వాత పర్సనల్గా మాట్లాడుకుందాం. మామూలుగా అయితే అడగండి, నేను ఆన్సర్ చేయగలిగేటైతే ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే చాలామందికి అయ్యే డౌట్స్ ఉంటే కష్టం కదా అందరికీ సపరేట్ చెప్పడం. విజిట్ వీసా టు వర్క్ వీసా కన్వర్ట్ అవుతుందా బ్రో? అది ఇల్లీగల్ బ్రో. విజిట్ వీసా కింద వచ్చి వర్క్ వీసా కింద కష్టము. కాకపోతే కొందరు చేస్తున్నారు, కాకపోతే కొందరి రిజెక్ట్ అవుతున్నాయి. వాళ్ళు మోసపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ. నేనైతే అవి చేయను, ఎందుకంటే అది ప్రాపర్గా ఉండదు. ఎందుకంటే వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి అప్పులు చేసి ఇక్కడికి వచ్చి ఉంటాడు.
ఇక్కడికి వచ్చిన తర్వాత 3 months 2 months అతనికి ఏ జాబ్ ఉండదు. వర్క్ వీసా కన్వర్ట్ చేయాలంటే 2-3 months పడుతుంది. ఆ 2-3 monthsలో దొరికాడు అంటే ఇండియాకి డిపోర్ట్ చేసేస్తారు, డబ్బులు వేస్ట్ అయిపోతాయి. నేనైతే ఆ ప్రాసెస్ చేయను బ్రో. ఉంటే వర్క్ వీసాలో మీకు అన్ని కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉండి మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే చేయగలుగుతా. అలాగే స్టూడెంట్కి కూడా అంతే. స్టూడెంట్కి కొంచెం అటు ఇటు ఉన్నా కూడా చేయగలుగుతా. ఎందుకంటే స్టూడెంట్ కింద వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం అంటే ఎక్కువ ఇబ్బందులు ఉండవు, బెనిఫిట్సే ఉంటాయి. స్టూడెంట్ కింద వచ్చి మంచిగా అన్ని చేసుకోవచ్చు. వర్క్ వీసా కింద వచ్చి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం బ్రో. నేనైతే విజిటింగ్ వీసా టు వర్క్ వీసాకి అయితే నేను యాక్సెప్ట్ చేయను, ఎంకరేజ్ కూడా చేయను. పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ సైకో థ్యాంక్ యూ బ్రో జాయిన్ అయ్యేందుకు. హాయ్ బ్రో. పార్ట్ టైం జాబ్ పరిస్థితి ఏంటిది బ్రో? పార్ట్ టైం జాబ్ మీరు రండి బ్రో, మీరు రండి. మీకు లీగల్గా పార్ట్ టైం వర్క్ చేసుకునే దానికి టీఆర్సీ వచ్చేయడానికి మీకు 45 days పడుతుంది. ఆ 45 days లోపల నీకు ఏదన్నా మంచి ఒకటి ఏదన్నా చూద్దాము పార్ట్ టైం జాబు, లేదంటే ఆల్టర్నేట్ ఏదన్నా చూద్దాం బ్రో, చూద్దాం. పర్సనల్గా మెసేజ్ చేయండి, ఎలాగో రేపు వస్తున్నారు కదా. విక్కీ కన్నా హాయ్ బ్రో. హాయ్ లవ్లీ మహేష్. ప్రెజెంట్ అక్కడ వాట్సాప్ పార్ట్ బ్రో. ఏమైంది బ్రో? మీకు అడిగిందే అడుగుతున్నారు. పార్ట్ టైం గురించి పరిస్థితి చెప్పాను, పేమెంట్ చెప్పాను, అకామిడేషన్ గురించి చెప్పాను. పర్సనల్ మెసేజ్ చేయండి, మాట్లాడదాం. భరద్వాజ్ యాదవ్ హాయ్ బ్రో. హాయ్ మిస్టర్ మహి హాయ్. రవితేజ హౌ మచ్ అమౌంట్ అన్న? ఐ హ్యావ్ కంప్లీటెడ్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఎంత ఒకవేళ నువ్వు స్టూడెంట్ వీసా కింద వచ్చావంటే బ్రో మీకు నియర్లీ 7 to 7 lakhs అలాగైతుంది, తక్కువ. అలాగే మీరు వర్క్ వీసా కింద వచ్చారంటే మోర్ దెన్ 8 lakhs అయిపోతుంది. మీరు చూసుకోండి. మీరు ఆల్రెడీ ముందు మెసేజ్ చేశారు కాబట్టి చెప్తున్నా. చూసా మీ మెసేజ్ కూడా, చూడండి. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం నాకు ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. పక్కా రిప్లై ఉంటుంది బ్రో. హాయ్ రాజు ఎలా ఉన్నావు రాజు? బాగున్నావా? పెద్ద లిస్ట్ చెప్తున్నావు అయినా బాబు మురారి. పెద్ద లిస్టే ఉంటుంది, ఇంకా ఇంత ప్రాసెస్ ఉంది కదా. హాయ్ సాయి. అభి నాజర్ హాయ్. మాకేమైనా జాబ్స్ ఉంటే చూడు బ్రో. రాజు బ్రో ఖచ్చితంగా జాబ్ చూస్తా బ్రో. మీరు మెసేజ్ చేయండి, నాకు మెసేజ్ చేయండి, చూస్తా. నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, కానీ మీరే రిజెక్ట్ చేశారు. సో చూద్దాం, మెసేజ్ చేయండి. హ్యాండ్సమ్ బాయ్ హర్ష హాయ్ బ్రో. రవికృష్ణ హాయ్. ట్రేడర్ హాయ్ అన్న హాయ్. మహి హాయ్. మోహన్ హాయ్ బ్రో. ఈ హాయ్లు బాయ్లు కాకుండా మీ డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చారు అంటే నేను మీకు ఆన్సర్ ఇచ్చేదానికి ట్రై చేస్తా బ్రో. సంజు ఎస్ఎన్ అన్న బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ హైదరాబాద్ అన్న ఫర్ వర్క్ పర్మిట్. బ్రో వర్క్ పర్మిట్కి నేను సజెస్ట్ చేయలేను బ్రో. ఎందుకంటే మేము ఇక్కడ ఉండి మేము సిచ్యువేషన్ చూస్తున్నాం కాబట్టి మేము ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఆ ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటే చేస్తే పర్వాలే. వీళ్ళు మేము చెప్పింది అంటే బెనిఫిట్స్ మాత్రమే తీసుకొని కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఆ బెనిఫిట్స్ మాత్రమే చెప్తారు. ఏ అయితే లాభాలు ఉంటాయో ఏ అయితే బాగుంటాయో అయ్యే చెప్తారు. ఇక్కడ ఉండే లుసుగులు మోసాలు అవన్నీ ఏం చెప్పరు. సో అవన్నీ ఏ చెప్తుంది, ఏ కన్సల్టెన్సీ చెప్తుంది అనేది నేను చెప్పలేను. ఒకవేళ స్టూడెంట్ వీసా కింద అయితే నేను ఒక కన్సల్టెన్సీ అయితే రెఫర్ చేస్తాను. స్టూడెంట్ కోసం అయితే రండి, నేను చెప్తాను. హాయ్ శశాంక్ హాయ్ ఎలా ఉన్నావు? హైట్ 7 or 8 హైట్ పెరిగినావా ఇంకా? రితిక్ హాయ్ బ్రో. కుమార్ బాబు హాయ్ బ్రో. హాయ్ రఘునాథ్ రెడ్డి హాయ్ రఘు. హాయ్ రా, ఎలా ఉన్నావు రా? బాగున్నావా బ్రో? ఎనీ జాబ్ ఆపర్చునిటీస్ చెప్పాను కదా బ్రో, చెప్పాను. ఎలిజిబిలిటీ ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, అన్నీ చెప్పాను. ఒకసారి చూడండి, మీకు యూట్యూబ్లో కూడా చెప్పాను లైవ్లో ఈరోజు. మీరు ఒకసారి చూడండి, మీ అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి దాంట్లోనే. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి.
ఎలా ఉన్నావు మామ? బాగున్నా రఘు, నువ్వు ఎలా ఉన్నావు? హర్ష అన్నా, నేనన్నా నీకు పెద్ద ఫ్యాన్ అన్నా, మీరు కాదన్నా. మీరే ఇన్స్పిరేషన్, ఇక్కడికి రావడానికి కారణం మీరే. ఇప్పుడు ఇలా ఉన్నానంటే కారణం మీరే అన్న, హర్ష అట్లీ. ఈయన హర్ష అనే ఆయనకు మెసేజ్ చేయండి. ఇటలీలో జాబ్స్ గురించి కానీ లేదంటే స్టడీస్ గురించి కానీ కాలేజీలు కోర్సులు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఫస్ట్ ప్రాసెస్ నుంచి లాస్ట్ ఎండ్ అయ్యే వరకు ప్రాసెస్ అంతా మన ఫ్రెండ్కి ఎలా అయితే కూర్చోబెట్టుకొని చెప్తామో అలా కూర్చోబెట్టుకొని చెప్తాడు మనిషి. మంచి కంటెంట్ ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి, టాపర్. ఇంకా ఇవన్నీ ఆల్ ది అబోవ్ అని చెప్పచ్చు. ఈ మనిషి మల్టీ టాలెంటెడ్ అనమాట. మీరు ఒకసారి ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి, హర్ష నాతో ప్రయాణం అని ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ కూడా నాతో ప్రయాణం. నేను ఆయన సజెస్ట్ చేస్తే ఈ కంట్రీకి వచ్చిన వాడిని నేను. ఆయన జూనియర్ని అనుకో, ఆయన ఫ్యాన్ని నేను. అక్షయ్ మిట్టు హాయ్ బ్రో. అశోక్ హాయ్. సురేష్ అమ్ము హాయ్ హాయ్. అందరికి హాయ్. వెరీ గుడ్ అన్న. ప్రాసెస్ చేయమని చెప్పారు, చేయను అని చెప్పారు. ప్రాసెస్ చేయనని అదే బ్రో నేను చెప్పాను కదా. ఏంటంటే ఇది ఇబ్బంది అయిపోతుంది. రేపు మీరు నేను వర్క్ పర్మిట్ చేపిస్తా, కన్వర్ట్ చేపిస్తా, మీరు ఇక్కడికి వచ్చేయండి అని చెప్పిన తర్వాత మీకు అంత ఖర్చు అయిపోతుంది. ఆ వడ్డీలు అంటే ఒకవేళ అటు ఇటు అయింది అంటే వడ్డీలు కట్టుకునే దానికి టైం సరిపోతుంది బ్రో. నేను దగ్గరగా నేను అలానే వచ్చిన వాడిని. వడ్డీలు కట్టాలంటే ఇదో అదో అనగానే నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. వడ్డీల లక్షల్లో అయిపోతున్నాయి. ఆ వడ్డీలు కడతా ఉంటే అరే ఏంది ఇంత కష్టపడి మనము వడ్డీలకే అయిపోతుంది మొత్తము అంతా అని చెప్పేదానికే అయిపోతుంది. సో ఎవరైనా కూడా జెన్యున్గా వచ్చి మంచిగా వచ్చి ప్రాసెస్ చేసుకుంటా అంటే చేయడానికి రెడీ బ్రో. హాయ్ హాయ్ హాయ్. రెడీ అర్జెంట్ ఉంది, 1K పంపిస్తాను బ్రో. 1K కాదు కదా, 10K అయినా పంపిస్తాను, ఓకేనా? పండు భీముల అన్న మెసేజ్ చేశాను, రిప్లై అంటే పర్సనల్గా మెసేజ్ చేశారా అండి మీరు? ఆల్రెడీ మీకు రిప్లై ఇచ్చాను కదా, ఆల్రెడీ మీకు రిప్లై ఇచ్చాను. యూట్యూబ్కి రమ్మని చెప్పాను లైవ్కి, మీరే రాలేదు, మెసేజ్ చూడలేదు అనుకుంటా. మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా చాలా వరకు చెప్పాను మీకు. సురేష్ హాయ్. సురేష్. ప్రియా హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా ప్రియా, నువ్వు ఎలా ఉన్నావు? ఇంట్లో అందరు బాగున్నారా? అమ్మ ఎలా ఉంది? దీపు ఎలా ఉన్నాడు? హాయ్ హాయ్. పిన్ని ఎలా ఉన్నారు? పిన్ని బాగున్నారా? లవ్లీ మచ్. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. మహి హాయ్. మహి. బెన్నీ హాయ్. థ్యాంక్స్ బ్రో. రిప్లై ఓకే మహేష్. మెసేజ్ చేయండి, మాట్లాడదాం. ప్రేమ్ హాయ్. గీతు సరేలేమ్మా, బిజీ పర్సన్. బాయ్ గీతు. బాయ్ గీతు. ఎస్కే అబ్దుల్ హాయ్. అబ్దుల్ రెడ్డి అన్న 1K పంపు అన్న, అర్జెంట్ ఉంది. పంపిస్తాను బ్రో. 1K కాదు 10K పంపిస్తా అని చెప్పాను కదా, పంపిస్తా. హరీఫ్ హరీఫ్ హాయ్. అరుణ్ హాయ్. అరుణ్. శ్రావణ్ హాయ్. అరుణ్ హాయ్. మామా హాయ్. మరి నాకు కూడా జాబ్ చూడు. జాబ్ చూస్తా ప్రియా, కానీ డిగ్రీ ఉండాలి, ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ ముఖ్యం. డైరెక్ట్ బ్రో. ఏంది బ్రో ఈ 1K గురించి ఏంది బ్రో? ఎవరు బ్రో మీరు? డీసెంట్గా అశ్వి జాయిన్. థ్యాంక్ యూ అశ్వి. శ్రీను రెడ్డి హాయ్ బ్రో. బ్రహ్మ హాయ్. నాని. అబ్దుల్ స్టూడెంట్ కన్సల్టెన్సీ బ్రో. స్టూడెంట్ కన్సల్టెన్సీ అయితే నేను వైజాగ్లో మీకు స్టూడెంట్ గురించి మీకు ఫుల్గా ఒక వీడియో చేసి పెడతాను. అలాగే మీరు ఇప్పుడే పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేను మీకు రిప్లై ఇస్తాను. ఆయన నెంబర్ కూడా పెడతాను. మీరు మొత్తం ఏం కావాలంటే మీకు నచ్చిన టాపిక్ గురించి మీకు ఏమి డౌట్స్ ఉన్నా మీరు అడగండి, ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాకపోతే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకే చేయండి. ఆయనకి నేను నెంబర్ పెడతాను, సురేష్ అని చెప్పేసి వైజాగ్లో కన్సల్టెన్సీ ఉంది.
నేను మొత్తం మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను, మీరు పర్సనల్గా మెసేజ్ చేయండి. హాయ్ బ్రో హరీఫ్, హాయ్ 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 రెడ్డి నా 1K బ్రో. మీ మెసేజ్ ఇంకా చదవను బ్రో. సిరీస్ హాయ్ హాయ్ బ్రో, హాయ్ హాయ్. డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ బ్రో, అది కష్టం బ్రో. డేటా ఎంట్రీ జాబ్స్కి కష్టము. మీకైతే అది లాంగ్వేజ్ రావాలి, కష్టం బ్రో, అది కష్టము. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ ఒకసారి మీరు ఏజ్ మీరు చెప్పండి. బిలో 40 ఉండాలి ఏజ్. ఇంగ్లీష్ రావాలి. ఈ డేటా ఎంట్రీ జాబ్స్ అనేది స్కిల్డ్ జాబ్సే బ్రో. ఇవన్నీ స్కిల్డ్ జాబ్స్ కష్టం. ఇంకా నాకు మిమ్మల్ని సజెస్ట్ కూడా చేయలేను. హాయ్ ఫనీ మురళి, ఎలా ఉన్నావు? హర్ష కాంటాక్ట్ నెంబర్, హర్ష కాంటాక్ట్ బ్రో. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేదానికి కష్టం బ్రో, ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి. మీ టైమింగ్ వేరు, మా టైమింగ్ వేరు. హర్షకైనా అంతే, నాకైనా అంతే. మీరు అతని నాతో ప్రయాణం అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ఆయన నాతో ప్రయాణం అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, పర్సనల్గా మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాడు. 1 day 2 day లేట్ అయినా కూడా రిప్లై ఖచ్చితంగా ఇస్తాడు. మీరు అతనికి మెసేజ్ చేయండి, అతను చెప్తాడు. సేమ్ అతను కూడా జెన్యున్గా ఇస్తాడు. వరలక్ష్మి గారి అబ్బాయి, హాయ్ బ్రో, హాయ్ బ్రో. బబ్లు చెఫ్, హాయ్ బ్రో, హాయ్ హాయ్ బ్రో. నో బ్రో, నేను స్టూడెంట్ వీసా మీద ఉన్నాను బ్రో. నేను వర్క్ వీసా కాదు నాది. వరలక్ష్మి హాయ్ అన్న, హాయ్ 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 అమ్మ వరలక్ష్మి. అన్న లైవ్కి థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వచ్చినందుకు, లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. యూరోపియన్ గురించి డీటెయిల్స్గా చెప్పండి. యూరోప్ గురించి బ్రో, యూరోప్ గురించి డీటెయిల్గా చెప్పాలి అంటే మీకు కొన్ని వీడియోలు ఆల్రెడీ చేశాను బ్రో. కొన్ని వీడియోలు చేశాను, యూట్యూబ్లో పెట్టాను. స్టూడెంట్ వీసా ఎలా ఉంటుంది, వర్క్ వీసా ఎలా ఉంటుంది అంటే కొన్ని వర్క్ వీసా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రో. ఎందుకంటే కొన్ని చెప్పేటి ఉంటాయి, కొన్ని నేను ఈ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లో నేను చెప్పలేను. పర్సనల్గా ఒకసారి మెసేజ్ చేయండి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా మీకు ఒక్కొక్క డౌట్ అంటే క్లియర్గా మొత్తం చెప్పాలంటే కష్టం అయిపోతుంది, 1 hour అయిపోద్ది. సో మీరు ఒక్కొక్క మెసేజ్ పెట్టండి, నేను ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎలా ఉంటుంది లైఫ్ అబ్రాడ్ బ్రో? నా వరకు అయితే బ్రో లైఫ్లో అబ్రాడ్లో లైఫ్ అనేది చాలా బాగుంటుంది బ్రో. నా వరకు మిగతా వాళ్ళు కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, కొంతమంది నాకంటే హ్యాపీగా ఉన్నారు. సో అది చెప్పు బ్రో. ఒక్కొక్కటి అడగండి బ్రో, చెప్తాను ఒక్కొక్కటి. ఆదిత్య బిగ్ ఫ్యాన్ అన్న మీకు. థ్యాంక్ యూ ఆదిత్య, నేను కూడా నీకు ఫ్యాన్నే. శ్రీనివాస్ హాయ్ హాయ్. నువ్వు కూడా వీడియోస్ చేస్తున్నావు, మంచిగా చేస్తున్నావు, కంటిన్యూ అలానే చెయ్యి. మంచి ఫ్యూచర్ ఉంది నీకు కూడా, మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతాను. ఏమన్నా సజెషన్ కావాలంటే అడుగు, తప్పకుండా ఉంటుంది, తెలుసు కదా. యూట్యూబ్ ఛానల్ లింక్, యువర్ యూట్యూబ్ ఛానల్ లింక్ బ్రో. యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్లోకి వెళ్ళారు అంటే కింద యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది బ్రో. మీరు ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ కొట్టారంటే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మీరుండే డౌట్స్ అన్నీ మీకు క్లారిఫై చేసుకోవచ్చు. అంటే కొంచెం వరకు అంటే కొన్ని వరకే ఏ టాపిక్స్ చేయాలో ఆ టాపిక్స్ వరకే చేశాను, మిగతావి చేయలేదు. మీరు ఒకవేళ ఇంకా ఈ ఛానల్ చూసినా కూడా మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే నేను మళ్ళీ మీకు రిప్లై చేస్తాను, మాట్లాడదాం పర్సనల్గా. నితిన్ హాయ్ నితిన్, ఎలా ఉన్నావు? నేను బాగున్నా నితిన్, నువ్వు ఎలా ఉన్నావు? పర్సనల్ మెసేజ్ చేసి నితిన్ అన్న మాట్లాడదాం. ఏం చేస్తున్నావు ఇప్పుడు, ఏంటి? ఆదిత్య ఓకేనా? ఓకే ఆదిత్య, ఓకే. ఇంకేంటి విషయాలు? ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది. 1 hour దాకా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో 1.5 hour లైవ్ చేశాను. అలాగే మళ్ళీ అక్కడ వాయిస్ బాగాలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి చేస్తున్నా. చాలామంది మళ్ళీ ఇక్కడ మెసేజెస్ పెడుతున్నారు, అది విషయం. ఓకే మరి ఇంకా ఏమైనా ఉంటే అడగండి. షూర్ అన్న. ఓకే నితిన్, మెసేజ్ చేసి మాట్లాడదాం ఇప్పుడే.
ఓకే మరి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. నిన్న అయిపోయింది, మంచిగా సంబరాలు చేసుకున్నారా? నేను అయితే బాగా మా కాలేజీలో కూడా జరుపుకున్నాం రిపబ్లిక్ డే. ఆ వీడియో కూడా తీశాను, ఎడిట్ చేసి ఈరోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేసేస్తా. ఓకే మరి బాయ్.